వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమము మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ 29. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనేటువంటి ఒక గొప్ప స్ఫూర్తితోని ఒక త్యాగ నిరతితోని అమర నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి రోజు నవంబర్ 29. కేసీఆర్ గారు దీక్ష చేయడంతో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అన్నీ కూడా అంతా ఒక్కతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ అగ్నిగోళం అవుతుంది అని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ అనేక ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి రోజు. అందుకోసమే ఇలా ప్రతి వాడన ప్రతి గ్రామాన ఇలా కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి ఈ యొక్క రోజును దీక్షా దివాస్గా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి దీక్షగా ఇలా అందరూ కూడా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా దీక్షా దివాస్లో పాల్గొనడం, ప్రత్యేకంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి దయమూలాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉచిత వైద్యాన్ని దొరికేటువంటి విధంగా మెడికల్ కాలేజీను మంజూరు చేసినారు. ఆ మెడికల్ కాలేజీలో ఇలా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేస్తూ పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి, మంత్రి, రామగుండం నియోజకవర్గాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులందరూ కూడా ఘనంగా ఈ యొక్క దీక్షా దివాసును ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలంలో అభివృద్ధి చేసినటువంటి ఫలాలు కొనసాగాలనేటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞలు చేసి, ప్రమాణాలు చేసి తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని ఇలా దీక్షా దివాస్లో ప్రతిజ్ఞలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము కళ్ళారా చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఒక ఉద్యమం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మనం మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మళ్ళీ ఉద్యమ స్ఫూర్తితోని పోరాటం చేద్దామని దీక్షా దివాస్ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.